హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను న్యూజిలాండ్ ఆక్లాండ్లో ఉంటాను. లాస్ట్ ఆదివారం వీడియో పెట్టాను ఒకటి, న్యూజిలాండ్ డాక్యుమెంట్స్ అని. విజిట్ వీసా గురించి పెడితే చాలామంది రెస్పాన్స్ అయ్యారు, కామెంట్గా చేశారు. చాలా హ్యాపీ. నేను 10 మంది ఉపయోగపడతానని నేను ఇష్టపడతాను. అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలనుకుంటాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకోసం చెబుతాను ఎలా రావాలి ఏంటనేది. చాలా వరకు ఏజెన్సీని నమ్మకండి. మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే చేయించుకురండి. టూరిస్ట్ వీసా మీద నేను ఇక్కడ మీకు సపోర్ట్ చేస్తాను. ఇక్కడ ఏం చేయాలి ఏంటో జాబ్ ఎలా తెచ్చుకోవాల్సి వస్తాను. ఇక్కడ ఇక్కడ చార్ట్ బుక్ చేసుకుంటే ఇది టూరిస్ట్ వీసా మీద 3 నెలలు చేసుకోవచ్చు ఇన్లీగల్గా పని. నేను దానికి కూడా చెప్తాను అందరికి ఎలా చేసుకోవాలో. అది అయిపోయి వచ్చిందండి. ఇంకా మా అయితే 1 వీక్ ఉండిద్దేమో. ఈ 1 వీక్లో క్లోజ్ అయిపోతాయి. ఆ షార్ట్ బుకింగ్స్ ఫుల్ అయిపోయినట్టున్నాయి ఇప్పటికే. చాలా మంది రెస్పాండ్ అయ్యారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు రాకుండా ఫ్రెండ్స్. చాలా మంది టైం పాస్ చేసే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. టైం పాస్ చేయకండి ఫ్రెండ్స్. నాకు టైం అంత దొరకదు మీరంతా మాట్లాడతాకి. ఏమైనా ఉంటే పాయింట్కి వచ్చి చెప్పండి, స్ట్రైట్గా రండి. అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలనుకుంటాను. అంతేగాని ఇంకో మనస్తత్వం నాకేం లేదు ఫ్రెండ్స్. మీకు చాలామంది మోసం చేస్తున్నారు. అలా ఇవ్వకండి ఫ్రెండ్స్. 4 లక్షలు 5 లక్షలు కడుతున్నారు. అది ఏదో కూడా అవుతులేదు. మీరు అక్కడ కట్టకండి. టూరిస్ట్ వీసా మీద రాయండి. ఇక్కడికి వచ్చి మీరు ఎత్తుక్కోండి. మీ అంతా మీరు ఇప్పుడు ఇక్కడ అయ్యే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. టూరిస్ట్ వీసా మీద వచ్చి మీ టాలెంట్ చూపిస్తే మీకు పని ఇస్తారు. ఇక్కడ జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తారు. అది మనం టూరిస్ట్ వీసా నుంచి జాబ్ ఆఫర్ లెటర్ మార్చుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మట్టుకి వదులుకోవద్దు. మీ మీద మీకు 100% కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్ మీరు ఏదైనా చేయగలరు. నేను అంత కొద్ది ఫస్ట్ కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. నేను కష్టపడి ఉండగలను అనుకున్న వాళ్ళు రండి. స్టార్టింగ్ 2 lakhs వస్తాయి. 1,00,000 ఖర్చులు పోయినా మీకు మెయింటెనెన్స్, ఫుడ్ కానీ, రూమ్ రెంట్ కానీ, మీ మీ థింగ్స్ ఉంటాయి కదా, మీకు పోయినా 1,00,000 రూపాయలు మిగులుతుంది స్టార్టింగ్ 3 నెలలు. అక్కడ నుంచి మీరు పర్మనెంట్ జాబ్ ఎత్తుక్కోవాలి. నేను చెబుతాను దానికి మార్గం ఏంటో. మీరు 100% మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఫస్ట్ పెట్టుకుని టూరిస్ట్ వీసా మీద రండి. నేను చేయించను ఫ్రెండ్స్. వీసాలో నేను చేయించను. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా చేయించుకురండి. మంచి వాళ్ళని నమ్ముకొని. మీకు ఆయన తెలియకపోతే చెప్పండి, నేను ఏం చేయాలి ఏంటో చెబుతాను నేను కోర్సు. అంతేగాని నేను చేయించను. చాలా మంది మీరు చేయిస్తారని అడుగుతున్నారు. నేను చేయించనండి. అంత టైం దొరకదు. నేను నా వర్క్ నాకు సరిపోతుందండి. అంత టైం దొరకదు. చాలా మంది టైం పాస్ చేసి ఫోన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫోన్ చేయకండి అలా. మీకు ఇంట్రెస్ట్ 100% ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి, లేదంటే వద్దు. దానికన్నా చాలా మంది రెస్పాన్స్ అయ్యారు. వస్తాక ఇంట్రెస్ట్ గా చూపించి ముంగలు కడిగి స్టెప్స్ వేశారు చాలా మంది. అలాగే నా వల్ల నేను 10 మంది ఉపయోగపడటమే కావాలి. అదే నాకు హ్యాపీనెస్ అండి. చాలా మంది లేడీస్ కూడా వస్తాక చాలా ఇంట్రెస్ట్ చూపించారు. చాలా మంది మొగలు కూడా అవుతున్నాయి పోస్. వెనకలాగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ ముంగలకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది నాకు చాలా నచ్చిందండి. రండి, మీకు అందరిని నేను సపోర్ట్ ఉన్నాను. చాలా మంది కాంటాక్ట్ అయ్యారు. హ్యాపీనెస్ 10 మంది ఉపయోగపడటమే కావాలి. నేను ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, మన ఇండియన్స్ కానీ, నేపాల్, పాకిస్తాన్ వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి వర్క్ వీసా మీద పిఆర్ వచ్చినాక జాబ్ చేస్తలేదండి. జాబ్ రిజైన్ చేసి పిఆర్ ఉంటే అండి ఇక్కడ బెనిఫిట్స్ ఉన్నాయి. నెలకి 1,30,000 దాకా ఇస్తారు ఇక్కడ గవర్నమెంట్ బెనిఫిట్స్. అవి తీసుకుని పని చేస్తలేదు. 1,30,000 అండి మాట్లాడండి. పని చేయకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి పని ఇస్తా ఉన్న తిరుగుతున్నారు, చేస్తలేదు. నేపాల్ నుండి కలిసాను. ఎక్కడ చేస్తున్నామంటే నేను జాబ్ చేయను, ఎందుకు నా పిఆర్ ఉందా అని చెబుతున్నాడు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. అట్లా తయారైపోయారు. మన అట్లా ఉండొద్దండి. కష్టపడి సంపాదించుకుందాం. అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలనుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరం కష్టపడదాం. చాలామంది ముంగలడుగు వేశారు. అదే నా అట్టగా ముంగలడుగు వేసి ప్రాసెస్ చేసుకోండి. నేను హ్యాపీనెస్. మీరు రండి, నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు. ఫ్రెండ్స్, ఇక్కడ పిఆర్ ఉండి జాబ్ చేయకపోతే గవర్నమెంట్ అమౌంట్ ఇచ్చింది ఫ్రెండ్స్. 1,30,000. ప్రతి మంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా వల్ల కొద్దిగా 4 ఉపయోగపడ్డాను అని. అంతే అండి, ఎంత మించి ఏమొద్దు మనకి. మీరు మోసపోకండి ఫ్రెండ్స్. ఎవరో పడతారో డబ్బులు ఇచ్చేసి ఏదో ఫేక్ ఏదో పంపిస్తున్నారు. మీరు అలా చేయొద్దు. ఇక్కడ మనకి జాబ్స్ వచ్చి బాగా హోటల్ మేనేజ్మెంట్ కానీ, కుకింగ్, టీచింగ్, ఏఎల్రో,
ఎల్లరికి ఇంకా కన్స్ట్రక్షన్ ఫీల్డ్, మీకు స్టిల్ వర్కర్స్ ఉండవాలి ట్రైన్ అండి. స్టిల్ వర్కర్స్ ఉంటే మీరు స్టిల్స్ ఉండాలి, బాగా టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉండవులే రండి, బాగా సెటిల్ అయిపోతారు ఇక్కడ. టాలెంట్ తక్కువ ఉండవాళ్ళు రాకండి ఎడిటింగ్ మీద. టాలెంట్ ఉండవాళ్ళే రావాలి. టాలెంట్ తక్కువ ఉండవాళ్ళు వర్కేజా మీద రాయండి. వర్కేజాగా ట్రై చేసుకోండి, చెబుతాను దానికి కూడా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ వర్కేజాలు రావట్లేదు. బాగా స్టిల్ ఉండి ఏదైనా చేయగలను, కొద్దిగా అక్కడికి వెళ్ళి చూసినామంటే అక్కడికి వెళ్ళి వెళ్తా అలిగిపోవాలి. మాట కలిపిన అక్కడ మీరు మంచిగా అనిపిస్తే వాళ్ళే పెట్టేసుకుంటారు జాబ్లు. ఇక్కడ మీరు నచ్చితే ఎవరు వదలరండి. ఇక్కడ ఫస్ట్ మీరు నచ్చాలి. ఇక్కడ మీరు నచ్చితే ఎవరు వదలరు. ఇక్కడ టీచింగ్కి మటుకు బాగా డిమాండ్ ఉందండి. టీచింగ్కి, నర్సింగ్కి కానీ బాగా డిమాండ్ ఉందండి. స్టిల్ వర్కర్స్లో అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయితే తిరగలేదు ఇంకా. దానికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే ప్యాస్టింగ్ కానీ, పెయింటింగ్, ప్యాసింగ్స్, ఇంకా మనం వాటర్ ప్రూఫింగ్, అసలు డిమాండ్ మామూలుగా లేదండి. ఎల్లరికి అసలు చెప్పవసరం లేదు. కొంతమంది అయితే అసలు టూరిస్ట్ అయితే 2 రోజులు చేసుకుంటున్నారు. వాళ్ళకి అంత డిమాండ్ ఉంది ఎల్లరికి అయితే. ఇంకా గాస్ ఫిట్టింగ్ కానీ బాగా ఉందండి. మీరు టాలెంట్ పెట్టుకోండి. మేనేజ్మెంట్ కానీ, మేనేజ్మెంట్ చేసినా ఇక్కడ మంచి రెస్పాన్స్ ఉంది. మీరు తెలిసి ఉండాలండి, బాగా ఉరుకుతూనే ఉండాలి. 100% మేము నమ్మకం ఉండాలి. రండి అండి, ఇక్కడికి వస్తే నేను నా సపోర్ట్గా ఉండద్దు. మీకు స్టేక్ అని అరేంజ్ చేస్తాను. మీరు వచ్చే మంగళ నాకు చెప్పండి, 2 వీక్స్ మంగళ మీకు ఎలాంటిది కావాలనేది. షేరింగ్లో కావాలి, షేరింగ్లో చూసి పెడతాను మీకు. లేదంటే సపరేట్ రూమ్ కావాలన్నా చూసి పెడతాను. మీరు కామెంట్ అని లైక్ చేయండి, నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను చెబుతాను, రెస్పాన్స్ అవుతాను మీకు. ఇంకా ఇక్కడ రూమ్స్ షేరింగ్లోనే ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చిన కొత్తలో మీకు పర్మనెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, సపరేట్ రూమ్ తీసుకోవచ్చు. షేరింగ్లో ఉంటే అదే పడుతుంది. ఇక్కడ ఈక్లీ అండి రెంట్లు. ఈక్లీ 200 ఉంటుంది మినిమం. 200 నుంచి 250 దాకా ఉంటుంది ఈక్లీ. అంటే మన డబ్బులు వచ్చి ఈక్లీ 200 అంటే 10,000 నుంచి 12,500 దాకా ఉంటుంది ఇక్కడ వారంకి రెంట్. పవర్ బిల్ సపరేట్ మళ్ళీ. కొన్నిసార్లు అయితే కలిపి ఉండుద్ది. అవుట్ సైడ్ అయితే షేరింగ్ అయితేనేమో దాంట్లో ఇంక్లూడింగ్ అయి ఉంటుంది. మనం రూమ్ బట్టి ఉండిద్దిలేండి ఇక్కడ. ఈక్లీ అన్నీ ఈక్లీ అండి. శాలరీ కూడా ఈక్లీ వస్తాయి మీకు. శాలరీ ఈక్లీ వస్తాయి మీకు. అన్నీ మీ కట్టేయన్నీ ఈక్లీ ఉంటాయి ఇక్కడ. మొత్తం ఈక్లీ. సాటర్డే సండే సెలవు, మీరు రెస్ట్ తీసుకోవచ్చు. ఉదయం పొద్దున్నే మండే టు ఫ్రైడే వర్కింగ్. 7కి ఎక్కాలి, 5:30 దిగాలి డ్యూటీ. మన ఇండియన్స్ అట్లా దిగుతారు. ఇక్కడ చాలా మంది అట్లా చేస్తారులేండి. కొంతమంది ఉంటే 3కి వెళ్ళిపోతారు. 8 అవర్స్, 6 అవర్స్ అట్లా చేసుకుంటారు కొంతమంది. 10 అవర్స్ చేస్తారు. 90% 10 అవర్స్ చేస్తారులేండి ఇక్కడ. మన ఇండియన్స్ అంటే 10 అవర్స్ కంపల్సరీ చేస్తాం. ఇక్కడ వాళ్ళు కూడా 8 అవర్స్, 9 అవర్స్ చేస్తారు. కొంతమంది అయితే వెళ్ళిపోతారు అనుకోండి 6 అవర్స్కి. గంటల లెక్క కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇక్కడ గంటకి స్టార్టింగ్ 10 రూపాయలు ఇస్తారు మన డబ్బుల్లో. ట్యాక్సెస్ కట్ అవగా. అదే వర్కేజ్ ఉన్న వాళ్ళకైతే 24 ఇస్తారు. 20% ట్యాక్సెస్ కట్ అవుతుంది. సేమ్ అవుద్ది ఏదైనా ఒకటే. టూరిస్ట్ వీసాల మీద వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ట్యాక్స్ డబ్బులు మిగులుతాయి అంతే. ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంతమంది, అందరు కాదండి, కొంతమంది పెట్టుకుంటారు సీక్రెట్గా. ఇన్లీగల్గా జరుగుతాయి అండి. ఇది లీగల్గా అయితే ఏం జరగదు. ఇది ఇన్లీగల్గా ఫాలో అవుతారు కొంతమంది. చెబుతాను నేను దానికి ప్రాసెస్ ఏంటో కదా. మీరు కాంటాక్ట్ అవ్వండి, చెబుతాను. ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలండి. నమ్మకం ఉండి అడుగు ముంగలకేసారండి, వెనక్కి ముంగలకి మట్టికి ట్రై చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా ఇక ఫుడ్, మన ఇండియన్ ఫుడ్ మనం వండు తింటమే. ఇక్కడ మన బయటకు వెళ్ళి తినలేమండి, రేట్లు ఎక్కువ ఉంటాయి. మనం వండు తింటమే, అన్నీ ఉంటాయి అనుకోండి. నాకు అన్నీ దొరుకుతాయి మనకి ఇండియన్స్లో. ఫుడ్ ఇష్టంలో ఏం బాధ లేదండి. ఏముందో గంట కష్టపడితే వండు తినేయచ్చు డ్యూటీకి వెళ్ళి వచ్చినాక. ఇంకా పనే ఉండద్దని మనకి. ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న జాబ్ ఏమైనా చూడమంటున్నారు. ఏ చిన్న జాబ్ వచ్చి చేసుకుంటాం, ఎంత ఇచ్చినా బాధలేదు అన్నారండి. గంటకి 10 రూపాయలు లేని తక్కువ ఇవ్వరండి ఇక్కడ. గంటకి 10 రూపాయలు, అందుకని తక్కువ అంటే మనం ఇక్కడ బతకలేము. ముంగలు అది ఒకటి తెలుసుకోండి. గంటకి 10 రూపాయల నుంచి మనకి ఇక్కడ $20 ఇస్తారు గంటకి. $55-60 ఉంది గంటకి.
అంటే మనకి గంటకు 3,000 కాడ ఇస్తారు సీనియర్ని బట్టి. స్టార్టింగ్లో అంత ఉండవండి. స్టార్టింగ్లో చాలా తక్కువ ఉంటాయి. గంటకి ₹10, $20 ఇస్తారు. మనకు $60 రావస్తే ఇక్కడ 5 సంవత్సరాలు ఉంటే కానీ ఎవరు సీనియారిటీ బట్టి మనం చాలా ఎదిగితే కానీ రాదు ఆ పోస్ట్కి. కొంతమందికి అయితే 75-80 కూడా ఉన్నాయి అనుకోండి. ఏరియా జాబ్స్ మనకి అంత ఎదగలితే చాలా టైం పట్టిద్దిలేండి. మీరు వచ్చి స్టార్టింగ్ ఇది ఎన్నోదంటే చేసుకుంటే మనకు ఉపయోగం ఉండిద్ది. తర్వాత ఎదగొచ్చు. అదే నా కాన్సెప్ట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. టైం పాస్ చేసే వాళ్ళు ఫోన్ చేయొద్దు ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉండి 100% వస్తారంటే కాంటాక్ట్ అవ్వండి. నేను రెస్పాన్స్ అవుతాను. మీకు అందరికి రిప్లై ఇస్తాను. మీకు తెలిసిన వాళ్ళతో వస్తా ట్రై చేయండి. లేదా మీకు ఏం తెలియదంటే నాకు చెప్పండి. నేను ఏం చేయాలో ఏంటో చెబుతాను మీకు. మీకు ఇబ్బంది ఏం లేదండి. నేను అక్కడ ఉన్నాను. మిమ్మల్ని ఎయిర్పోర్ట్కి వచ్చి నేను పికప్ చేసుకుంటాను. మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ స్టే కాడ మీకు ఎత్తుకు పెడతాను నేను. మీకు షేరింగ్లోనే ఉండాలి ఫస్ట్. వచ్చేసిన రూమ్ కావాలితే మీరు తట్టుకోలేరండి. రూమ్ కావాలితే మనం 2 వీక్స్ బాండ్ ఇవ్వాలి. 1 వీక్ రెంట్ కట్టాలి. అంటే అక్కడికే మనకి ₹1,00,000 వెళ్ళిపోతాయి. ఒక రూమ్ తీసుకోవాలితే. ఖచ్చితంగా రూమ్ అంటే దొరకదు. ఇల్లు దొరికిద్ది. ఇల్లు వచ్చి మనకి 3 బెడ్రూమ్ కానీ 4 బెడ్రూమ్స్ కానీ ఉంటాయి. మనం అంత పెట్టలేమండి. షేరింగ్లో ఉంటే తర్వాత నిదానంగా మారచ్చు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇంట్రెస్ట్ మాకు ఇల్లు రూమే కావాలంటే చూసి పెడతాను. ఇబ్బంది ఏం లేదు మీకు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టైం పాస్ స్పెండ్ చేసేవాళ్ళు చేయకండి ప్లీజ్. చాలా టైం వేస్ట్ అవుతుందండి నా కాడ. చేయకండి అలా. చాలామంది రెస్పాండ్ అయ్యారు. వస్తక్కడ చాలా మూలకు అడుగులు వేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు వచ్చి ఇక్కడ సెటిల్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మీకన్నా. నా వల్ల 10 మంది ఉపయోగపడ్డాను. నేను 10 మందికి ఉపయోగపడ్డాను. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి. దాంట్లో నేను ఉండాలనుకుంటాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.